Hi friends, welcome to Shiva Studies. So ledger part 2. Prepare Aravind account. 2025 January 1st amount due to Aravind. సో ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చెప్పాం లెడ్జర్ పార్ట్ 1లో డ్యూ అనే వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ అని రాసుకోవాలని చెప్పాం. సరే, టు అరవింద్కు మనం బాకీ ఉన్నాం అంటే అరవింద్ నుంచి తీసుకున్నామని అర్థం. The Aravind giver account is to be credited by balance carried on. Date 2025 January 1st, 20,000. Next, purchased from Aravind. ఇంత ముందు క్లాస్లో చెప్పాము ఫ్రమ్ అని ఇచ్చినప్పుడు క్రెడిట్లో రాసుకోవాలి అని. బై డేట్ 5th purchase account 10,000. నెక్స్ట్ సోల్డ్ టు అరవింద్ 2 అని వచ్చింది కదా, దీంట్లో డెబిట్లో రాయాలి. డెబిట్లో రాసేటప్పుడు TO2 లెటర్ అనేది రాయాలి, క్రెడిట్లో రాసేటప్పుడు బై అనేటువంటి లెటరు ముందు రాయాలి. టు సేల్స్ అకౌంట్, ఇక్కడ సోల్డ్ అంటే సేల్స్ అనమాట. రైట్, 5,000. గూడ్స్ రిటర్న్డ్ టు అరవింద్కు రిటర్న్ చేస్తున్నామంటే తీసుకుంటున్నాడు కదా రిసీవర్, అందుకు డెబిట్. 2 మనము రిటర్న్స్ ముందర 2 రిటర్న్స్ అని ఇచ్చినాడు కదా, 2 రిటర్న్స్ వస్తే గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ రిటర్న్ డేట్ 12/2000. నెక్స్ట్ పెయిడ్ అమౌంట్ టు అరవింద్, అమౌంట్ పే చేసామంటే తీసుకుంటాడు కదా డెబిట్. టు క్యాష్ 5,000. నెక్స్ట్ 20 చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద్ నుంచి మనం తీసుకుంటున్నాం అంటే గివర్, క్రెడిట్లో రాయాలి. 20 చెక్ కాబట్టి బై బ్యాంక్ 4,000. నెక్స్ట్ పెయిడ్ టు అరవింద్ బై చెక్, ఇప్పుడు రిసీవర్ అవుతాడు కాబట్టి డెబిట్, లేదంటే 2 అని వస్తుంది కదా, 2 అంటే డెబిట్ సైడ్. 2 చెక్ అని ఇచ్చాడు, బ్యాంక్ రాసుకోవాలి 15,000. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ అరవింద్, సో ఇక్కడ రిటర్న్ ఫ్రమ్ అని ఇచ్చాడు కదా, ఫ్రమ్ రిటర్న్ అంటే ఏం రాయాలి, సేల్స్ రిటర్న్. సరే, ఇప్పుడు అరవింద్ నుంచి రిటర్న్ అవుతున్నాయంటే అతనికి గివర్ అవుతాడు కాబట్టి క్రెడిట్. 25th బై సేల్స్ రిటర్న్ అని రాసుకోవాలి. ఫ్రమ్ రిటర్న్ అని ఇచ్చినప్పుడు సేల్స్ రిటర్న్. 500. చూడండి, మనము అకౌంటింగ్ ఫార్మాలిటీస్ కంపల్సరీగా ఫాలో కావాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదోలే అమౌంట్లు వేస్తే ఆన్సర్ వస్తే మార్కులు వస్తాయని ఏదో మార్కుల కోసము ఏదో అమౌంట్లు వేసుకొని పోయి టోటల్ చేసేసి చేయడం కాదు. ఫార్మాలిటీస్ కంపల్సరీ ఫాలో కావాలి. ఏంటి ఆ ఫార్మాలిటీస్ అంటే చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ అని కంపల్సరీ DR అని రాయాలి, అక్కడ క్రెడిట్ సైడ్ CR అని రాయాలి. అకౌంట్ పేరు మధ్యలోనే రాయాలి, వాళ్ళు ఏదైతే అడిగారో అది మధ్యలోనే రాయాలి. ఇక ఇవి కూడా ఎంట్రీస్ ఖచ్చితంగా నీట్గా రాయాలి. అమౌంట్ ఒక్కటేస్తే చాలు అని అట్లా చేయొద్దండి, నీట్గా అన్ని అకౌంటింగ్ ఫార్మాలిటీస్ అన్నీ నీట్గా రాయాలి. సరే, సేల్స్ రిటర్న్ అయిపోయింది కదా. ఇక్కడ 26 పర్చేజ్ ఫ్రమ్ ఆనంద్, ఫ్రమ్ వచ్చింది కదా క్రెడిట్ సైడ్, అట్లయినా చూసుకోవచ్చు షార్ట్స్లో. లేదు మనం ఆనంద్ నుంచి పర్చేజ్ చేస్తున్నామంటే గివర్ అవుతాడు కాబట్టి క్రెడిట్ సైడ్, ఇలా అయినా చూసుకోవచ్చు. రూల్ ప్రకారం అయినా పోవచ్చు, షార్ట్ కట్ అయినా పోవచ్చు. షార్ట్ కట్లో ఏం చెప్పాము మళ్ళీ చూడండి,
టు అని వస్తే డెబిట్ సైడ్ రాయాలి, ఫ్రమ్ అని వస్తే క్రెడిట్ సైడ్ రాయాలి. సింపుల్గా 4 మార్కులు వస్తాయి. పర్చేజ్ ఫ్రమ్ ఆనంద్, క్రెడిట్ సైడ్ బై పర్చేజ్. డేట్ 26/2000. క్యాష్ పర్చేజ్, సారీ ఒకసారి వినండి అమ్మా. ఇక్కడ 26 మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు ఒకసారి జాగ్రత్తగా వినండి. పర్చేజ్డ్ ఫ్రమ్ ఆనంద్, చూడండి ఇక్కడ ఆనంద్. మనకు అడిగిన అకౌంట్ ఏంటి? అరవింద్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడిగాడు. ఇక్కడ ఆనంద్ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు. ట్రాన్సాక్షన్లు అన్నీ ఉంటాయి. మనల్ని ప్రిపేర్ చేయమనింది ఏంది? అరవింద్. ట్రాన్సాక్షన్లు అందరివి ఉంటాయి. ఆనంద్ ఉంటాయి, మోహను, సునీలు, అనిలు, కిరణ్, అన్ని రకాలు ఉంటాయి. కానీ మనల్ని ఏ అకౌంట్ చేయమన్నాడో అది మాత్రమే తీసుకోవాలి. అరవింద్ అకౌంట్ అడిగినాడు కాబట్టి అరవింద్ మాత్రమే తీసుకోవాలి. ఆనంద్ ఇందులో తీసుకోకూడదు. అరవింద్ అకౌంట్లో ఆనంద్ది రాదు. అందుకు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ సెకండ్ లెడ్జర్ వీడియో చేస్తున్నది. ఎందుకంటే ఇలాంటి రానటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. దానికోసం ఇది బాగా ఇంపార్టెంట్గా చేస్తున్నా. కాబట్టి ఆనంద్ అనేది వేరే వ్యక్తి కాబట్టి ఆనంద్ అకౌంట్లో రాసుకోవచ్చు. మళ్ళీ మనకు అడిగింది అరవింద్ అకౌంట్ అడిగాడు. అరవింద్ అకౌంట్లో ఆనంద్ది రాయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ పేర్లు అడిగిన వాళ్ళ పేర్లలో రాయకూడదు. నెక్స్ట్ క్యాష్ పర్చేజ్, ఇది కూడా రాదు. క్యాష్ పర్చేజ్ అంటే క్యాష్ అకౌంట్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజ్ కానీ క్యాష్ సేల్స్ కానీ క్యాష్ అకౌంట్లో రాయాలి. మనకి ఇక్కడ అడిగిన అకౌంట్ ఏంది? అరవింద్ అకౌంట్. అందుకు అరవింద్ అకౌంట్లో క్యాష్ పర్చేజ్లు క్యాష్ సేల్స్ రావు. అట్లా గుర్తుపెట్టుకోండి. సార్ మరి ఇక్కడ క్యాష్ పెయిడ్ చేసాం కదా, మరి తీసుకున్నారు కదా అంటే ఇది అరవింద్ అకౌంటే అనమాట. అరవింద్కు క్యాష్ పే చేస్తున్నాం. ఈడ ఏంది? ఇది క్యాష్ పర్చేజ్ అంతే. కాబట్టి ఈ క్యాష్ పర్చేజ్లు అనేటువంటివి క్యాష్ అకౌంట్లో వస్తాయి. అది ఇక్కడ అరవింద్కి పేరు ఇచ్చినాడు కాబట్టి అరవింద్ అకౌంట్లో రాసుకోవాలి. ఈడ పేరు లేదనమాట. పేరు లేదంటే ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్ అని అర్థం. క్యాష్ ట్రాన్సాక్షన్లు పర్సనల్ అకౌంట్లో రాయకూడదు, క్యాష్ అకౌంట్లో రాసుకోవాలి. రైట్. ఇక్కడ 28 పర్చేజ్ అని ఇచ్చినాడు. ఉత్త పర్చేజ్ ఏం లేదు, ఓన్లీ పర్చేజ్ అని ఇచ్చినప్పుడు దాని మీనింగు క్యాష్ పర్చేజ్ అని అర్థం. మరి క్యాష్ పర్చేజ్ అంటే క్యాష్ అకౌంట్లో రాసుకుంటాం, ఇందులో రాయకూడదు. రైట్. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. రానటువంటివి మనకు పర్సనల్ అకౌంట్లో వేరే వ్యక్తుల పేర్లు రాకుండా చూసుకోవాలి. క్యాష్ పర్చేజ్లు క్యాష్ సేల్స్ ఈ దీంట్లో రావు, క్యాష్ అకౌంట్లో వస్తాయి. సో ఇది కూడా ఓన్లీ పర్చేజ్ అనేది కూడా క్యాష్ పర్చేజ్ కాబట్టి క్యాష్ అకౌంట్లో వస్తుంది. రైట్. సో అన్నీ ఎంట్రీ చేసేసాం. ఇప్పుడు బ్యాలెన్స్ కనుక్కోవాలి. ముందు ఏది ఎక్కువ ఉందో చూద్దాం. అక్కడ 34,500 ఉంది. ఇక్కడ చూసుకోండి. డెబిట్ క్రెడిట్ అని ఈ విధంగా నీట్గా రఫ్లో రాసుకోవాలి. మీకు ఒక పేజీ కానీ 2 పేజీలు కానీ లాస్ట్లో ఎగ్జాము రాసే ఆన్సర్ షీట్లో లాస్ట్ పేజీలో పెన్సిల్తో రాసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ రఫ్ చేసుకోండి, సరిపోతుంది. డెబిట్ టోటల్ 7, 12, 27, 27,000. క్రెడిట్ టోటల్ ఎంత ఉంది? 34,500. ఎక్కువ అనేది వేయండి. 34,500 2 సైడ్స్ అదే వేయాలి. ఇప్పుడు దాంట్లో నుంచి తక్కువ అనేది తీసేయండి. 34,500లో నుంచి 27,000 తీసేయండి. అంతే. 7,500. ఎక్కడ తక్కువగా ఉంది చూడండి. డెబిట్ సైడ్ తక్కువ ఉంది కదా, డెబిట్ సైడ్ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ ఇక్కడ రాయాలి.
7,500 to balance carried down. మంత్ చివరి డేట్ వేయాలి, ఇక్కడ ఉండదు అది డేటు. మనము మంత్ ఎండింగ్ డేట్ జనవరి 31st ఉంటుంది కాబట్టి 31st అక్కడికి అయిపోయింది. ఈ బ్యాలెన్స్లను మళ్ళీ ఏం చేయాలని చెప్పాము మనము, నెక్స్ట్ మంత్కి తీసుకుపోవాలి కదా. నెక్స్ట్ మంత్ అంటే కింద టోటల్ కింద ఉన్నదంతా కూడా నెక్స్ట్ మంత్ అని అర్థం. సరే, నెక్స్ట్ మంత్ తీసుకుపోదాం. తీసుకుపోయే ముందు ఇది ఏ బ్యాలెన్స్ చూసుకోవాలా. 2 బ్యాలెన్స్లు ఉంటాయి మనకు, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అని ఉంటుంది. ఏ అకౌంట్లో అయినా ఒకటే వస్తుంది, అది చూడండి. డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఏది ఎక్కువగా ఉంది, క్రెడిట్ ఎక్కువగా ఉంది, అందుకు దీన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. సరే, క్రెడిట్ బ్యాలెన్స్ మళ్ళీ క్రెడిట్లోకి పోవాలి కదా, నెక్స్ట్ మంత్ క్రెడిట్లోకి పోవాలి. ఇదో ఈ బ్యాలెన్సు నెక్స్ట్ మంత్ అంటే కింద క్రెడిట్లోకి పోవాలి. ఎందుకు, క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎందుకు బ్రాడ్ డౌన్ అని రాయాలి, లాస్ట్ మంత్ది ఈ మంత్కి తెస్తున్న దాన్ని బ్రాడ్ డౌన్ అంటాం. డేటు నెక్స్ట్ మంత్ 1st తారీఖు, ఫిబ్రవరి 1st తారీఖు వేయాలి ఎప్పటికైనా. బ్రాడ్ డౌన్లోకి 1st తారీఖు వేయాలి. ఇది ప్రాబ్లం. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట, 7,500. రైట్, ఇది మనకు లెడ్జర్ అకౌంట్లో కొన్ని తీసుకున్నటువంటి అంశాలు ఏంటివి అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ ఏవైనా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.